పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఏర్పాటు చేసిన ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల విద్యుత్ అవసరాలను తీరుస్తూ సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 ప్రాజెక్టును ప్రజల మన్ననలు అందుకుంటోంది. తాజాగా మరో మైలురాయిని చేరుకుంది ఎన్టీపీసీ. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు వెలుగులను అందిస్తున్న రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ దినదినాభివృద్ధి చెందుతోంది. ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఇప్పటికే సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 ప్రాజెక్టుగా నిలిచింది. తాజాగా మరో మైల్ రాయిని చేరుకుంది. నిన్నటితో 47 ఏళ్లు పూర్తి చేసుకుని 48వ వసంతంలోకి అడుగుపెట్టింది ఎన్టీపీసీ. కాగా నవంబర్ 14, 1978న మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ ప్లాంటుకు శంకుస్థాపన చేశారు. తొలుత 200 మెగావాట్లతో ఈ ప్లాంట్ మొదలైంది. ఇవాళ 7 యూనిట్లతో 4200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీంతో పాటు ఎన్టీపీసీ రిజర్వాయర్ పై 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్, 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. రామగుండం పవర్ ప్లాంట్ లో తెలంగాణ యూనిట్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులలో క్వాలిటీ కరెంటు ఉత్పత్తితో పాటు ఇతర సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అమల్లోకి తీసుకొచ్చారు. తెలంగాణ సహా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేస్తూ దూసుకెళ్తోంది రామగుండం ఎన్టీపీసీ. raising day of NTPC Limited, and we are the biggest energy conglomerate in India with a capacity of 84,849 megawatt. And on this occasion, we are congratulating all those who are associated with NTPC. దేశానికి వెలుగులు అందించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు సైతం ఎన్టీపీసీ మేనేజ్మెంట్ పెద్దపీట వేస్తోంది. రామగుండం పవర్ ప్లాంట్ లో ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్, నైట్రోజన్ ఆక్సైడ్ కంట్రోల్ సిస్టమ్, ఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆఫ్ గ్రేడేషన్ వంటి టెక్నాలజీలను వినియోగిస్తోంది. దీంతో పాటు విద్యుత్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో 1,00,000కు పైగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నది. మియావాకీ విధానంలో 3 రకాల మొక్కలను నాటి పరీక్షిస్తున్నారు. నీటిని రీసైక్లింగ్ చేస్తూ హార్టికల్చర్ ను అభివృద్ధి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గును మండించడం వల్ల వచ్చే బూడిదతో 100% జియో పాలిమర్ రోడ్డును నిర్మించారు. అటు సిమెంట్ ఇటుకల తయారీ, జాతీయ రహదారుల నిర్మాణానికి సైతం ఈ బూడిదను వినియోగిస్తున్నారు. This power plant relentlessly generating, and presently due to the energy transition we are taking various steps in Ramagundam. 100 megawatt hour battery energy storage system is going to come. That will be, future ready for energy transition. వివిధ సేవా కార్యక్రమాలతోనూ పేదలకు అండగా నిలుస్తోంది ఎన్టీపీసీ మేనేజ్మెంట్. రామగుండం పవర్ ప్లాంట్ ప్రభావిత గ్రామాల్లోని ప్రజలకు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు సిఎస్ఆర్ కింద పలు అభివృద్ధి పనులను చేపడుతోంది. ఇందులో భాగంగా పరిసర గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్, ఆరోగ్యం, విద్య, తాగునీటి వసతుల కల్పనకు కృషి చేస్తోంది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ ఇస్తోంది. రైతులకు కావలసిన విత్తనాలను అందించడంతో పాటు నిపుణులతో సలహాలు ఇప్పిస్తున్నది. స్కూళ్లలో 10th చదివే విద్యార్థులకు స్కాలర్షిప్లు, సైకిళ్లు, స్టడీ మెటీరియల్ అందిస్తూ గ్రామీణ ప్రజల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తోంది. దేశానికి వెలుగులు అందించడంతో పాటుగా పర్యావరణం, పేదలకు అండగా నిలుస్తున్న ఎన్టీపీసీపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.